మరో క్షమాపణ అనాలేము. సినిమా రంగంలో నోటికొచ్చినట్టు మాట్లాడేసి ఆపై క్షమాపణలకు సంబంధించినటువంటి అంశం. అందులో ప్రధానమైనటువంటిది ఏదైతే మజాకా సినిమాకి సంబంధించి జరిగినటువంటిది టీజర్ లాంచింగ్ సందర్భంగా మాట్లాడినటువంటి మాట. అప్పట్లో మన్మధుడు సినిమాలో రెండో హీరోయిన్గా చేసినటువంటి అమ్మాయి, 23 ఏళ్ల అమ్మాయి, లండన్లో అప్పట్లో 23 ఏళ్ళ క్రితం నాగార్జున మన్మధుడు సినిమాలో ఒక హీరోయిన్గా యాక్ట్ చేసినటువంటి అంశు తర్వాత పెళ్ళై సినిమాలు మానేసి ఇప్పుడు రీఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో అంశు అంబానీ లండన్లో పుట్టి పెరిగింది. ప్రభాస్ రాఘవేంద్రలో కూడా కనిపించింది. 3 సినిమాలు నటించింది. అమ్మాయి సైకాలజిస్ట్ కూడా. తను మళ్ళీ సినిమాలో నటిస్తుంటే ఈ సందర్భంగా అమ్మాయికి సంబంధించి టీజర్ లాంచింగ్ సందర్భంగా అంతా మీడియా అందరూ ఉన్నటువంటి సందర్భంలోనే ఒక దారుణమైనటువంటి కామెంట్లు ఆ దర్శకుడు మాట్లాడినటువంటిది. అంశు లాంటి హీరోయిన్ ఎప్పుడో మేము యంగ్స్టర్గా ఉన్నప్పుడో ఇంకా చిన్నప్పుడో గుర్తులేదు, మన్మధుడు సినిమా చూసి ఏందిరా ఈ అమ్మాయి లడ్డూలా ఉంది అనుకునేవాడిని. అప్పుడు ఆ అమ్మాయిని చూడటానికి మన్మధుడు సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళం. ఓ రేంజ్లో ఉండేదయ్యా బాబు, మీకు తెలియకపోతే ఓసారి ఫోటో పెట్టి చూడండి, నెక్స్ట్ లెవెల్. అట్లాంటి అమ్మాయి ఒక్కసారి ఈ సినిమాలో హీరోయిన్గా కళ్ళ ముందు కనబడేసరికి ఇది నిజమేనా అనిపించింది. ఇప్పటికీ అలానే ఉందా, కొంచెం సన్నబడింది, నేను కొంచెం తిని పెంచమ్మా, ఇలా తెలుగుకి సరిపోదు, అన్నీ కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా, పర్లేదు కొంచెం ఇంప్రూవ్ అయింది, నెక్స్ట్ టైం ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతుంది, అలాంటి అమ్మాయి మజాకాకి ఎంట్రీ ఇవ్వడం చాలా హ్యాపీ అంటూ సైజుల గురించి అవి కామెంట్ చేసుకుంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున పబ్లిక్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడేటప్పటికీ, సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండేటప్పటికీ దాని మీద ఇప్పుడు క్షమాపణ చెప్తూ ఇలా క్షమాపణ పోనీ ఏమన్నా నేను అమ్మాయిని అట్లా అంటం తప్పు అన్నారా అంటే అది జనం తప్పుగా అర్థం చేసుకున్నారు కాబట్టి క్షమాపణ చెప్పడం అనమాట. ఇది ప్రస్తుతం పరిస్థితి. అయితే మళ్ళీ ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు అంటూ ఆ డైరెక్టర్ నక్కిన శ్రీనాథరావుకి అంశు చేతను మళ్ళీ వీడియో చేయించడం. ఈ క్షమాపణ పోనీ అది నచ్చిందా నచ్చలేదా పక్కన పెడితే మళ్ళీ అంశు చేత ఆయన వేరే ఉద్దేశంతో అనలేదు అని వీడియో చేయించడం అనేది దరిద్రం.